సార్ మరి చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థకి ఈరోజు వచ్చిన డాక్టర్ మంజునాథ్ సార్కి విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే సార్. సో మీ పుట్టినరోజు ఇక్కడ జరుపుకోవడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఈ పిల్లలందరూ కూడా ఎప్పుడు అంబిషన్స్ చెప్పమంటే డాక్టర్ అవ్వాలి, వీళ్ళు అవ్వాలి, వాళ్ళు అని చెప్తుంటారు. కానీ నిజంగా ఒక డాక్టర్ వస్తే ఎలా ఉంటారు, ఎలా నడుస్తారు, ఎలా మాట్లాడుతారు, ఒకవేళ నిజంగా డాక్టర్ అయితే ఆయనకు వచ్చే గౌరవం ఏంటి అనేది పిల్లలకి చూపించగలిగితే వాళ్ళు ఇంకా స్ఫూర్తిదాయకంగా తీసుకుంటారని మా ఒపీనియన్. ఎప్పుడు కానీ డాక్టర్, లాయర్స్ కానీ, పోలీస్ కానీ వస్తే మేము ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తాం, సార్ మీ డ్రెస్ కోడ్తో రండి, ఆ డ్రెస్ చూసినప్పుడు వాళ్ళు ఇంప్రెస్ అవుతారు అని. సో మీ హంబల్నెస్ వీళ్ళకి ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది సార్. సో ఖచ్చితంగా మీరు డాక్టర్స్ అవుతారా? సార్ మీకోసం ఈ ఆర్గనైజేషన్ వచ్చి ఒక 2 మాటలు చెప్పాలనుకుంటున్నాం. ఇది 2002లో స్థాపించబడింది. కేవలం 5 మంది పిల్లలతో స్థాపించి 2002 నుంచి 2009 వరకు రూరల్ డెవలప్మెంట్ కోసమే ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్స్, హెచ్ఐవి ప్రోగ్రామ్, ఇలాంటి ప్రోగ్రామ్స్ జరుపుతున్నారు. మన ఫౌండర్ గారు ఎంపీ ఆనందన్ గారు, ఆయన తండ్రి గారు కీర్తిశేషులు మురుగేశన్ పిచ్చిముత్తు గారు ఒక ఆర్ఫన్. ఆయన పేరు మీద ఆయన బాగా చదువుకొని ఒక స్ట్రీట్ చిల్డ్రన్గా ఉండి తర్వాత ఆయన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్గా శ్రీశైలం డ్యామ్లో రిటైర్డ్ అయ్యారు. ఆ తర్వాత వాళ్ళు ఇక్కడికి వలసగా రావడం, ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యారు సిటిఎంలో. తర్వాత ఆయన తండ్రిలాగా ఇలా ఇబ్బంది పడకుండా ఉండాలనే ఒక ఆలోచనతో స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ రూరల్ ఏరియాస్లో వెళ్ళినప్పుడు ఇలా షెల్టర్ కావాలని చాలామంది పిల్లలు అడుగుతుండడంతో 2019 జనవరి 17లో మన ఆర్గనైజేషన్ ఆర్ఫనేజ్ హోమ్ అండ్ రిహాబిలిటేషన్ స్టార్ట్ చేస్తారు. అప్పటి నుంచి నేటి వరకు దాదాపు 460 మంది పిల్లలు బయటకు వెళ్ళారు చదువుకొని. సస్టైనబుల్ డెవలప్మెంట్గా వాళ్ళు వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు. చాలామంది వొకేషనల్ ట్రైనింగ్స్ తీసుకున్నారు. ఒక 10 మంది అమ్మాయిలకి పెళ్ళిళ్ళు కూడా చేసి వారికి పుట్టినింటి సారీ కూడా ఇక్కడి నుంచి వెళ్తుంది. అలాగే ఇక్కడ పిల్లలంతా ఆర్ఫన్, సెమీ ఆర్ఫన్, స్ట్రీట్ చిల్డ్రన్, కొన్ని పోలీస్ కేసెస్, కొన్ని కోవిడ్ ఎక్స్పైర్ అయిన వాళ్ళు, ఇలా అందరూ కూడా నీడీ చిల్డ్రన్స్. 20 మంది పిల్లలు కంప్లీట్ ఆర్ఫన్స్ ఉన్నారు, రిమైనింగ్ అంతా సెమీ ఆర్ఫన్స్. ఇప్పుడు ఈ పిల్లలు కాకుండా 20 మంది పిల్లలు 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ, బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతున్నారు. వీళ్ళంతా కాలేజెస్కి వెళ్ళినారు. వీళ్ళు కూడా ఆఫ్టర్ 6 మనకు వచ్చేస్తారు ఇక్కడికి. అదేవిధంగా 2016లో ఈ పిల్లల్ని చాలామంది డ్రాప్అవుట్స్, చైల్డ్ లేబర్స్ ఉండడం వల్ల గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తే వాళ్ళ క్యాస్ట్, వాళ్ళ పర్సనల్ విషయాలు, వాళ్ళ పేరెంట్స్ గురించి అడగడం వల్ల, లేదా ఎడ్యుకేషనల్ స్ట్రెస్ ఉండడం వల్ల అక్కడి నుంచి అప్స్కాండ్ అవుతున్నాడనే ఉద్దేశంతో గవర్నమెంట్ రికగ్నిషన్ తీసుకొని ముత్తు ఇంగ్లీష్ మీడియం స్థాపించి కార్పొరేట్లో ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉందో స్ట్రెస్ లేని ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నాం. ఇక్కడ మా టీచర్స్, వాలంటీర్స్ ఉన్నారు. చాలా తక్కువ వేతనంతో ఇక్కడ వీళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. అలాగే ఆనంద ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది రన్ చేసి కేవలం ఎవరైతే తన పని తాను చేసుకుని నిరాశ్రయకు గురవుతున్నారో వాళ్ళని ఇక్కడ ఒక 10 మంది వృద్ధులు ఉన్నారు సార్, వాళ్ళకు కూడా మేము సేవలు అందిస్తున్నాం. అలా కాకుండా ఎన్నో మిస్సింగ్ కేసెస్, నైట్ షెల్టర్స్, ఇలా పోలీస్ కేసెస్ మాకు వస్తున్నాయి. వాళ్ళకు కూడా చైతన్య సర్వీస్ సొసైటీ ద్వారా మేము సేవలు అందిస్తాం. ఇలా దాదాపు 22 సంవత్సరాలుగా వితౌట్ ఎనీ ఫండింగ్ ఏజెన్సీస్ కానీ, గవర్నమెంట్ ఏజెన్సీస్ నుంచి ఎలాంటి ఫండ్స్ రాకుండా కేవలం మీలాగా కైండ్ హార్టెడ్ వాళ్ళతోనే మనం ఈ మదనపల్లిలో మంచికి మారుపేరు మదనపల్లి ఎంతోమంది దాతల సహకారంతో మాత్రమే ఈ ఆర్గనైజేషన్ రన్ అవుతుంది. అలానే సింగపూర్, మలేషియా డోనర్స్ కూడా కరోనా టైంలో హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి పెద్దవాళ్ళు మదనపల్లిలో ఈ ఆర్గనైజేషన్ రికగ్నైజ్ చేసి వాళ్ళ పుట్టినరోజులు, పెళ్ళిళ్ళు అన్నీ కూడా ఇక్కడ జరుపుకొని పిల్లలకి హెల్ప్ చేస్తున్నారు. సో మీరు ఇక్కడికి రావడం కూడా పిల్లలకి చాలా స్ఫూర్తిదాయకం. మేము ఎప్పుడు గౌరవించే పిటిఎం శివన్న కానీ ఎంతో స్ఫూర్తి. వాళ్ళ ఆర్గనైజేషన్లో చాలామంది పాటలు పాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ చూపించి కూడా పిల్లల్ని ఒక మంచి సింగర్స్ అయితే ఎలా ఉంటారు, మీరు పాటలు పాడితే విప్లవ గీతాలు, మరి 2000 పాటలు రాసిన మన రెడ్డప్ప సార్ పాటలు కూడా, సావిత్రి పాటలు కూడా నేర్పిస్తాం. ఎందుకంటే చైతన్యం తెప్పిస్తే పిల్లలు మారని పిల్లలు ఎవరు ఉండరు. చైతన్యం తెప్పించే సార్ గారు మన జిల్లా తెప్పించారు. కేవలం శివన్న గారి మాటల ద్వారానే, ఆయన యొక్క మాటల ద్వారానే జిల్లా వచ్చిందని మేము నమ్ముతాను. థ్యాంక్ యూ సార్. చాలా మంది మాటలు నాకు చాలా స్ఫూర్తిదాయకం. దానిలో మీకోసం ఒక చిన్న పాట పాడడానికి మా పిల్లలు హనుమంత్